హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా సంతోష్ వ్లాగ్స్. సో నేను లాస్ట్ మంత్ మేమందరం కేరళ ట్రిప్ వెళ్ళాము. సో ఆ ట్రిప్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వ్లాగ్ ద్వారా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము వెళ్ళింది 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ అవ్వడం. సో వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మేము కొంచెం మల్టిపుల్ పార్ట్స్లో వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీఆర్ టోటలీ 8 మెంబర్స్ గోయింగ్ టు కేరళ. మేము మా ఇటర్నరీ కొచ్చితో స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసాము. సో ఫస్ట్ హైదరాబాద్ టు కొచ్చి వీ హ్యాడ్ ఎ ఫ్లైట్ అట్ 6 o'clock అండ్ అందరూ హైదరాబాద్లో గ్యాదర్ అయ్యాము. మేము లింగంపల్లిలో ఉండడం. సో 2 క్యాబ్స్ బుక్ చేసుకున్నాం. ఒక క్యాబ్లో 3 మెంబర్స్ చొప్పున. సో అలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో మేము ఫైనలీ కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మా ఇటర్నరీ అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ రష్ అవ్వకుండా ఉండడానికి మేము ఈరోజు నైటే కొచ్చి ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయాము. అండ్ రూమ్ కూడా అక్కడ లోకల్ స్టే చూసుకున్నాము. ఆ రూమ్ ఏంటో కూడా మేము మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. అండ్ కమింగ్ టు కొచ్చి ఎయిర్పోర్ట్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. లోకల్ స్టైల్లో మొత్తం బిల్డ్ చేశారు. సో ఫైనలీ అవర్ డే ఎండ్స్ హియర్. నెక్స్ట్ డే మార్నింగ్ అది కొచ్చిలోని ఆ వెనకున్నదే మా హోటల్ స్టే. సో మేమంతా బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడ లోకల్ రెస్టారెంట్ ఒకటి ట్రై చేసాము. మోస్ట్లీ కేరళైట్స్ పుట్టుని ప్రిఫర్ చేస్తారంట బ్రేక్ఫాస్ట్ కింద. సో వీ ఆల్సో ట్రైడ్ అండ్ ఇట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. మేము మా ప్లాన్ ప్రకారం యాక్చువల్గా ఈరోజు మున్నార్ స్టార్ట్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ మాకు తెలిసింది ఏంటంటే అత్రేపల్లి వాటర్ ఫాల్స్, సో కాల్డ్ బాహుబలి వాటర్ ఫాల్స్ 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయని. సో వీ టాక్ విత్ ఆ ట్రావెల్ ఏజెంట్ అండ్ అది కూడా మేము మా ఇటర్నరీలో ఇంక్లూడ్ చేసుకున్నాం కొంత అమౌంట్ పే చేసి. సో హియర్ వి గో. అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి 2 వ్యూస్ ఉంటాయి. బేసిక్గా ఇది మేము చూపిస్తుంది నార్మల్ టాప్ వ్యూ. సో కావాల్సిన వాళ్ళు టాప్ వ్యూ చూస్తారు, లేకపోతే కొంచెం ట్రెక్ చేసి కిందకి వెళ్ళి ఒక 1 to 1.5 కిలోమీటర్స్ వీ కెన్ గో ఫర్ ద ఫ్రంట్ వ్యూ. నార్మల్లీ దిగడం ఈజీయే, సో మనకు అంత స్ట్రెస్ అనిపించలేదు. బట్ వన్స్ వాటర్ ఫాల్ చూసి రిటర్న్ అయ్యేటప్పటికి చాలా we felt very stressed out. And here the front view is really awesome. It's worth watching. Every penny is worth it. సో మేము ఆన్ ది వే టు మున్నార్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చూసాము, సమ్ ర్యాండమ్ వాటర్ ఫాల్స్. అండ్ అక్కడ డ్రైవర్ మాకు క్యాబ్ స్టాప్ చేశాడు, అది టెంపో ట్రావెలర్. సో అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా కోకోనట్ వాటర్ అన్నీ తాగాము. బై ద వే, నేను మా ప్యాకేజ్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మాది టోటల్ 5 nights and 6 days ప్యాకేజ్. డే 1 వచ్చేసి మున్నార్. సో ఈరోజు మేము మున్నార్కి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 7:38 అయింది మేము ఫ్రమ్ కొచ్చి టు మున్నార్ అండ్ అత్రేపల్లి అవన్నీ చూసుకొని వచ్చేసరికి. సో హియర్ ఈజ్ అవర్ స్టే ఎట్ మున్నార్. హోటల్ పేరు వచ్చేసరికి క్లౌడ్ వ్యాలీ హోటల్ మున్నార్లోని. ఇది మనకి 3 స్టార్ హోటల్ అన్నమాట. సో వీ కెన్ సీ లైక్ ద స్టే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. సో అలా మా డే 1 ఎండ్ అయింది. సో ఇది మేము డే 2 ఎట్ మున్నార్, మా రూమ్ నుంచి వ్యూ అనమాట. సో ఈరోజు మేము మున్నార్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాము. సో లెట్స్ క్యాచ్ అప్ దేర్. అండ్ డ్రైవర్ మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ మేము సమ్ 4K ఎంతో పే చేశాక మాకు జీప్ సఫారీ ద్వారా మున్నార్ సైట్ సీయింగ్ అంతా చూపించారు. సో ఫస్ట్ మున్నార్ సైట్ సీయింగ్ చేసేటప్పుడు ఆ జీప్ సఫారీ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ లైక్ అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
ఫుల్ గ్రీనరీ, అటు లోయలు అంతా చాలా బాగుంది. సో, అప్పుడు మమ్మల్ని ఏంటంటే ఫస్ట్ మున్నార్ టీ ప్లాంటేషన్‌కి తీసుకెళ్లారు. సో, అది అక్కడున్న పిక్కే. అండ్ నెక్స్ట్ మట్టుపుట్టి డ్యామ్ అని అక్కడ చెన్నై ఎక్స్‌ప్రెస్ షూటింగ్ కూడా జరిగిందంట. ఇట్ వాజ్ ఆల్సో రియల్లీ బ్యూటిఫుల్. అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ ఎకో పాయింట్. సో, ఇలా మేము చాలా వీ హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మేము కేరళలో ట్రిపుల్ వాటర్ ఫాల్స్ దగ్గర జిప్ లైన్ చేసాము. పర్ హెడ్ 500 తీసుకున్నాడు. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. అండ్ కేరళలో ఇంకో థింగ్ ఫేమస్ ఏంటో తెలుసా? లాటరీ టికెట్స్. మన ఆంధ్రాలో అది ఇల్లీగల్, బట్ కేరళలో ఇట్ వాజ్ వెరీ లీగల్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ వీ హ్యాడ్ అ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. సో అవే అనమాట ఆ టికెట్స్. సో మాకు పర్ హెడ్ 1500 తీసుకున్నాడు. జస్ట్ 2 to 3 minutes రైడ్. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా ఎట్ ద ఎండ్ మేము ఆ హాట్ ఎయిర్ బెలూన్లో అలా పైకెళ్ళి ఆ అందాలను చూడడం ఇట్ వాజ్ రియల్లీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడితో మేము మా పార్ట్ 1 వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మేము మీకు తేక్డి, అలపి అండ్ రెస్ట్ కేరళ ట్రిప్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.